ఎన్ని విధాలుగా మనిషిని చంపొచ్చు అన్ని విధాలుగా బా. సో ఈరోజు మనం కొత్త ట్రైలర్ తోటి మళ్ళీ వచ్చేసాం. ట్రైలర్ ఏంటి? తురందర. ఓకే, తెలుసా నీకు రణవీర్ సింగ్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తారని చెప్పి? తెలుసు. ఓకే, ఒకసారి ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసాక ఏంటని మాట్లాడదాం దాని గురించి. ఓకే. 1971 के जंग के बाद पाकिस्तान में बड़ा उदास सा माहौल था। मैं 6 साल का था। रेडियो सुन रहा था। उस वक्त टेररिस्ट सिनेमा जियाउल हक ने एक ऐसी बात बोली जो मेरे पाकिस्तान इंडिया मध्य ब्लीड इंडिया विद 1000 cuts। बिल्कुल ऐसे जिस तरह हमने छोटे छोटे से सुराख बनाए ना, इससे बदतर हालत करूंगा मैं उस मुल्क की। लेकिन आज का बिस्मिल्लाह इसके साथ। और आप हैं मेजर इकबाल ISI से। इनकी मर्जी के बगैर पाकिस्तानी सियासत का एक पत्ता भी అందుకే ఇది ట్రెండ్ ఇప్పుడు. इकबाल साहब जिस पर मेहरबान हो जाए उनका मुस्तकबिल बदल जाता है। అర్జున్ రాంపాల్ ఇంత వైలెన్స్ యూరి సినిమా బాగుంటుంది కానీ మరి ఇదేందో ఇంత ఘోరంగా ఉంటే అందులో కూడా ఇంత వైలెన్స్ లేదు. హెయిర్ ఆయిల్ ఏం వాడుతుంది కనుక్కో. के लिए मुट्ठी बंद करना जरूरी है। We must infiltrate the very core of terrorism in Pakistan, ताकि वो भारत के खिलाफ अगर नींद में भी सोचे ना तो उनके ख्वाब में भी हम बैठे नजर आने चाहिए। లుక్ బాగుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఏదో. అయ్యో और जो वादा किया गया उसे भूलने की गुस्ताखी मत करना। అమ్మో ఇప్పుడే रहमान వస్తుందా? डकैत की दी हुई मौत बड़ी कसाईनुमा होती है। Look, okay, panic. When I walk in, they go panic. There's too much blood, they need bandage. There ain't nobody left standing. When I take shots, they can't manage. बहुत साल पहले ना एक शैतान और एक जिन में जबरदस्त सेक्स हुआ। ఎంతమంది విలన్లు రా? 9 महीने बाद जो पैदा हुआ उसका नाम पड़ा चौधरी असलम। ఇప్పటికి ముగ్గురు మూడో వాడు విలన్. హీరో అంత పవర్ఫుల్ అన్నమాట. अगर मेरे साथ दगाबाजी की ना तो मारने से पहले तुझे रणवा बना दूंगा। और जमील साहब आपको खस्सी अगर तुम लोगों के पटाखे खत्म हो गए तो मैं धमाका शुरू करूं। వైలెన్స్ తో చంపేస్తారేమో. టాప్ గాడ్ అంటారు. బా ఎన్ని విధాలుగా మనిషిని చంపొచ్చు అన్ని విధాలుగా బా. మ్యూజిక్ బాగుందా? బాగుంది కదా. మ్యూజిక్ సాంగ్ బాగుంది కానీ ఇంత వైలెన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాయన ఏంది అది? నీకు మాధవన్ కనిపించాడా? మాధవన్ అంటే చెప్పా నాకు, అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు తెలుసు మామూలుగా మాధవన్ ఉన్నాడు అని చెప్పి అక్కడ. సో మాధవన్ నాకు ఇప్పుడు నాకు అది చెప్పాక ఓకే మాధవన్ లాగా అనిపించింది కానీ
ఓకే కాకపోతే కొంచెం కష్టమే గుర్తుపడ్డం, తెలియని వాళ్ళు గుర్తుపడడం చాలా కష్టం. నేను చూసా ఎవరో అనుకున్నా ఫస్ట్, తర్వాత అర్థమైంది ఓకే మాధవన్ కదా అని చెప్పి. బట్ ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది, కానీ థియేటర్ లో చూడలేస్తావా? లేదు, నేనైతే చూడలేదు. 100% అయితే ఈ సినిమా చూడు. అబ్బో ఇదే నాకు తెలిసి సెన్సార్ లోంచి వస్తుందో రాదా డౌట్ ఉంది. ఇంత వైలెన్స్, ఎక్స్ట్రీమ్ ఉంది వైలెన్స్ అసలు. అది అబ్బో ఫస్ట్ సీనే నాకు అబ్బో అదే అనుకుంటే అదేదో దాంతో కలిసి ఏదో మనం రాయితో కూరగాయలు వేస్తాడు దాంతో కొట్టాడు. అది ఇంకా అబ్బా అసలు అంటే ఇంత వైలెన్స్ తెలుస్తుంది బాడీకి. బాడీ తెలుస్తుంది. అసలు దారుణంగా ఉంది వైలెన్స్. అవును. ఆ హీరోయిన్ తెలుసా నీకు? హీరోయిన్ తను నాన్న సినిమాలో పాప ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోయింది. అసలు ఎదిగిపోయావమ్మా. నిజంగా అసలు ఎంత ఎదిగిపోయిందని చెప్పి. కాకపోతే అట్లీస్ట్ కొంచెం రొటీన్ గా లేకుండా యాక్షన్ అంటే కొంచెం ఇంటెన్స్ ఉంది. అంటే జనరల్ గా ఈ వార్ అంటే ఇంకా పాకిస్తాన్ ఇండియా ఈ వార్ మనం గెలవడం అట్లనే కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది. అదే నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. కానీ బట్ అంత వైలెన్స్ నేను తట్టుకునే అంత ఛాన్స్ నాకు లేదు. అంటే ఏమో నాకు అంత చూడలేక అసలు నేను ఈ ట్రైలర్లో చూడలేకపోయా. అబ్బా కానీ ఇందులో హీరోయిన్ కి ఎక్కడ స్కోప్ ఉంది అనిపిస్తుంది. అంటే హీరోయిన్ అనేది మోర్ లైక్ ఒక మామూలు సాంగ్ ఏమైనా వస్తామో, లేకపోతే ఆమెను కిడ్నాప్ చేయడమో, ఒక చిన్న ప్లాట్ పాయింట్ లాగా అట్లా పెడతారేమో. కానీ ఐ డోంట్ థింక్ తనకు అంత స్కోప్ ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత మంది ఉన్నారు, సంజయ్ దత్, రణవీర్ సింగ్, మాధవన్, అర్జున్ రాంపాల్ అని చెప్పి ఇంకొక అతను ఎవరో అని చెప్పి, అసలు ఇంత కాస్ట్ ఉన్నప్పుడు కొంచెం కష్టమే. బట్ కాకపోతే మంచి డెబ్యూట్ అవుతుంది, బికాస్ చాలా మంది చూస్తారు కదా దాన్ని. ట్రైలర్ బాగుంది కానీ ఇంత హెవీ వైలెన్స్ చూడలేరు. తెలుగులోకి డబ్బింగ్ చేస్తే బాగుంటది. ఇంకా చేస్తారని అనుకుంటున్నా నేను. చేస్తారు. మనమే ప్రతి సినిమా మనం హిందీలో చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుగులో ఎందుకు చేయరు? అఖండ చేస్తున్నారు, కొత్తగా ఏది వస్తుంది హిందీలో అయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు ఇంకా మెల్లమెల్లగా అటాక్ చేయడం కన్నా. ఓవరాల్ అయితే ఓకే, ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. కాకపోతే అంత వైలెన్స్ అనేది మనకు తట్టుకోగలమా అనే ఫీలింగ్ ఉంది. ట్రైలర్ లో తట్టుకోలేకపోయారు. చిన్న స్క్రీన్ లోనే మనకి ఇట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది 70mm స్క్రీన్ లో ఇదే సీన్ రిపీట్ అయిందంటే అసలు వన్ లో వెనుకొస్తాయి. కానీ ఆ డైరెక్టర్ అయితే యురి సినిమా అయితే సూపర్ ఉంటది, నువ్వు చూసేది. ఎక్స్ట్రీమ్ చేస్తుంది ఇప్పుడు, అంతే చేయాలని లేదు కదా. లేదు అందులో అంత ఎక్స్ట్రీమ్ ఉండదు కానీ బట్ ఫీలింగ్ ఉంటది అనమాట, ఎమోషన్ ఉంటుంది దాంట్లో. సేమ్ అదే పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన ఒక యుద్ధమే యురి దాని మీద రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద చేసింది. ఇది కూడా రియల్ లైఫ్ దాలాగా అనిపిస్తుంది. చూడాలి అయితే. అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు పెరిగినాయి. ఎమోషన్ అంటే ఇందులో ఎమోషన్ లెస్ గా చంపేస్తున్నాడు ఏమైతే. మేబీ అయి ఉండొచ్చు. మనకి యాక్చువల్ అసలు లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం యాక్షన్ తోటి నింపేశాడు. ఎమోషన్లు ఇట్లాంటివి ఏం లేకుండా. అదే ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్. సరే మరి అది మా ట్రైలర్ రియాక్షన్. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.